అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుగును ఈజీగా నేర్చుకునే పద్ధతి మీకు సులభంగా అర్థమయ్యే విధంగా నేను నేర్పిస్తాను చూడండి. ఇప్పుడు మనకి అచ్చులు 16 కదా. ఈ అచ్చులన్నీ కూడా హల్లులకి ప్రాణం పోస్తాయి. అవి ఎలాగంటే ఈ హల్లులన్నీ కూడా క, గ, చ, న ఈ విధంగా ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఈ 16 అచ్చులని మనము ఈ తలకట్టు దీర్ఘం రూపంలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ తలకట్టు. ఇప్పుడు కు అన్నాం కదా. కాను మనము కు అని అంటే కుకి తలకట్టు పెడితే ఏమైంది? కా అంటే ఆలాగా పలుకుతుంది. అలాగే గ తలకట్టు పెట్టామనుకోండి గా అవుతుంది. ఇప్పుడు ఇది కా అని చదవాలి అంటే ఆనే పలుకుతుంది దీంట్లో. సెకండ్ది ఆ దీర్ఘం. ఇప్పుడు దీనికి ఏం చేసాం? తలకట్టు పెట్టాం కదా. మళ్ళీ కాకు మనం ఏం చేసాం? ఆ దీర్ఘం. ఈ దీర్ఘం పెడితే ఈ రూపంలో పలుకుతుంది అంటే ఆ. సెకండ్ దీర్ఘంతో పలకాలి. ఈ గుడి కాకు గుడిస్తే కి, అలాగే గాకు గుడిస్తే గి, చాకు గుడిస్తే చి ఈ విధంగా వస్తాయి. ఈ గుడి దీర్ఘం కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, ఉ కొమ్ము కాకు కొమ్మిస్తే కు, ఎస్ లాగా పెట్టి తలకట్టు పెట్టి కొమ్ము ఇక్కడ పెడితే కు అవుతుంది అంటే ఊలాగా పలుకుతుంది. ఊ కొమ్ము దీర్ఘం కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, కూ అని అంటే సేమ్ మనకి ఊలాగా పలుకుతుంది. కూ కూడా కూర, కూన అలాంటి వర్డ్స్ మనం దీంతో రాయొచ్చు. రుత్వం కాకు రుత్వం ఇస్తే క్రు. మళ్ళీ ఇక్కడ మనము గుడి దీర్ఘం పెట్టాం కదా. ఇక్కడ తలకట్టు పెట్టి రుత్వం పెట్టాలి. పెడితే ఇది కీ అవుతుంది. కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ. ఇది రు అని పలుకుతున్నాం కదా. కాకు రుత్వం ఇస్తే క్రూ అని పలుకుతుంది. రుతనా దీర్ఘం కాకు రుతనా దీర్ఘం ఇస్తే క్రూ, క్రూరుడు, క్రూరం అలాంటి పదాలు మనము ఈ లెటర్తో రాయాలి. ఏ యత్వం కాకు యత్వం ఇస్తే కే, కే అంటే మళ్ళీ ఏ లాగా పలుకుతుంది చూడండి. ఏ యత్నా దీర్ఘం కాకు యత్నా దీర్ఘం ఇస్తే కే. ఐత్వం ఐలాగా పలుకుతుంది కై. ఓ ఉత్వం కాకు ఉత్వం ఇస్తే కో. ఓ ఉత్తనా దీర్ఘం కాకు ఉత్తనా దీర్ఘం ఇస్తే కో అంటే మళ్ళీ ఓలాగానే పలుకుతుంది. ఔత్వం కాకు ఔత్వం ఇస్తే కౌ. సున్నా కాకు సున్నా పెడితే కమ్. ఇది కన్ లాగా పలుకుతుంది. కంద అంటే కన్ లాగా పలుకుతుంది. కమ్ అంటే మూలాగా పలుకుతుంది. కమ్ కన్. విసర్గ కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇది మనం తెలుగు నేర్చుకునే విధానం.